హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. ఇట్స్ మీ శాండీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన ఇంటికి సడన్గా గెస్ట్లు వస్తే ఫాస్ట్గా చేసి పెట్టే ఒక అద్భుతమైన టేస్ట్ స్వీట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనకి రంజాన్ సీజన్లో దొరికే సేమియా, దీన్ని సేవ్ అని కూడా అంటారు. ఈ సేమియాతో చాలా సింపుల్గా, ఫాస్ట్గా, ఎమీగా స్వీట్ రెసిపీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కాజు, బాదం పప్పు అండి, వాటిని నానబెట్టి తొక్కు తీసి పెట్టుకున్నవి, నెయ్యి, షుగరు మీకు కావలసినంత, యాలకులు, గసగసాలు ఆప్షనల్ అండి, కిస్మిస్లు. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా. ఫస్ట్ మనం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఫస్ట్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలండి. హీట్ ఎక్కిన వెంటనే కొంచెం నెయ్యి వేసుకొని మనకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సేవ్ని మనం గిన్నెలో బాండీలో వేయించుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఫుల్ రెడ్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం సేపు దాన్ని బాగా వేయించుకొని మంచి స్మెల్ వస్తుందండి. మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం సేపు మూతబెట్టి ఉంచితే అది స్టీమ్కి మెత్తగా అవుతుందండి. వెంటనే లిడ్ తీసిన తర్వాత మనము తగినంత షుగర్ వేసుకొని మన టేస్ట్కి సరిపడా, మా ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారండి, నేను కొంచెం తక్కువ షుగర్ వేస్తున్నాను, మీకు సరిపోయినంత షుగర్ మీరు వేసుకోండి. షుగర్ వేసి యాలకులు, గసగసాలు పౌడర్ పైన స్ప్రింకిల్ చేసుకొని అవన్నీ కలిపి కొంచెం సేపు కలయబెట్టి లిడ్ పెట్టాలండి. తర్వాత స్వీట్ అంటే కంపల్సరీగా కొంచెమన్నా సాల్ట్ వేసుకోవాలండి. మేమైతే వేసుకుంటాము, అందుకని వేసాను, మీది ఆప్షనల్ అండి. తర్వాత మనం డ్రై చేసుకున్న బాదం పప్పు ఉంది కదా, దాన్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని స్వీట్లో వేసుకోవాలండి. మనం రోస్ట్ చేసిన కిస్మిస్, బాదం పప్పు అన్నీ వేసుకోవాలండి. కాజు కూడా వేసుకోవాలి. వన్ మినిట్ అవన్నీ మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని చూసి అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ సంధ్య.